వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ చెన్నయ్య గారిని శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించిన ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్. వయసు పైబడి ఆరోగ్యం సహకరించకపోయినా మాల జాతి సంక్షేమం కోసం, భారతరత్న అంబేద్కర్ గారి ఆశయాల సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్న శ్రీ చెన్నయ్య గారిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, మాల మహానాడు వ్యవస్థాపకులు స్వర్గీయ పివి రావు గారితో సహచరుడిగా వయసు 70 దాటినా ఆరోగ్యం సహకరించక ఇటీవల స్టంట్లు వేయించుకున్న మాల జాతి సంక్షేమం కోసం, భారతరత్న అంబేద్కర్ గారి ఆశయాల సాధన కోసం నిరంతరం కృషి చేస్తూ మార్గదర్శకుడిగా నిలిచిన త్యాగధనుడు గౌరవనీయులైన శ్రీ చెన్నయ్య గారిని ప్రతి ఒక్క దళితుడు స్ఫూర్తిగా తీసుకోవాలని భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, అభ్యుదయ కళా సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, కవి, సినీగీత రచయిత, గాయకులు, సమాజ సేవకులు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు. శనివారం రాత్రి హైదరాబాదులోని ఒక హోటల్లో బస చేసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ చెన్నయ్య గారిని ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల మాట్లాడుతూ, మాల జాతి సంక్షేమం మరియు అభివృద్ధి కోసం మన రాష్ట్రంలో దీక్ష కంకణదారులై పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ మల్లురవి గారు, తెలంగాణ రాష్ట్ర గనుల శాఖ మాత్యులు గౌరవనీయులైన శ్రీ వివేక్ గారు, వర్ధన్నపేట ఎమ్మెల్యే గౌరవనీయులైన శ్రీ నాగరాజు గారు, ఎమ్మెల్సీ గౌరవనీయులైన శ్రీ అద్దంకి దయాకర్ గారు, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ జి చెన్నయ్య గారు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఎర్రోళ్ల రాములు గారు, రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పిల్లి సుధాకర్ గారు లాంటి ఇంకా ఎందరో మహానుభావుల త్యాగపూరితమైన సేవలను గమనంలోకి తీసుకుంటూ మాల జాతి ఐక్యత కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, అదేవిధంగా భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానమైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను కలుపుకొని మన హక్కుల సాధన కోసం కదం తొక్కి ముందుకు సాగాలని ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తనను సత్కరించి అభినందించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీ చెన్నయ్య గారు మాట్లాడుతూ, తన ఆఖరి శ్వాస వరకు మాల జాతి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల సాధన కోసం మీ అందరి సహకారంతో, ఆ భగవంతుడు ఆశీస్సులతో నిరంతరం ఉద్యమిస్తానని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఈ ఆత్మీయ అభినందన కార్యక్రమంలో గౌరవనీయులు శ్రీ జి చెన్నయ్య, ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, ఆదర్శ ఫౌండేషన్ అధ్యక్షులు, నిరంతర సేవా తత్పరులు శ్రీ కుసుమ భోగరాజు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు మరియు హైకోర్టు అడ్వకేట్ శ్రీ చింతమల్ల సాయిబాబా, కైలాస్, తిరుపతి శంకర్ తదితరులు పాల్గొన్నారు. భారతరత్న అంబేద్కర్ గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి, సర్వే జనా సుఖినో భవంతు. ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, ఎంఏ బీఈడీ.